చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామం పేరిట శుభాభివందనాలు. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, దగ్గర పడుతూ ఉన్నాం ఆగస్టు 15వ తేదీకి. మరి ఈ రోజున దేవుడి యొక్క కృపలో 13వ తేదీలోని ప్రవేశించాం. ఇంకా 2 రోజుల్లో ఈ యొక్క ఆగస్టు 15 భారతదేశమునకు స్వాతంత్ర్యము వచ్చినటువంటి దినముగా మనము జరుపుకునేటువంటి దేశపు యొక్క పండగ. దేశము పండగ చేసుకోవటం అనేది ఒకప్పుడు బాగుండేది, కానీ ఇప్పుడు ఆ పండగలు లేవు. ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు రా అంటే చెప్పేవాళ్ళు లేరేళ్లలో, రిపబ్లిక్ డే అంటే చెప్పేవాళ్ళు లేరేళ్లలో, జాతీయ పండగ దినాలు ఈ రోజున పిల్లలకి పెద్దవాళ్ళకు కూడా తెలియక, చిన్నప్పుడు పిల్లలు బాగా చదువురాని రోజులలో ఏం పండగరా అంటే చాక్లెట్ల పండగ అనేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజున చాక్లెట్లు పంచుతారండి. ప్రియులరా, చివరికి ఆ పండుగను ఏం చేశారండి? చాక్లెట్ల పండుగ చేశారు. మరి అసలు కొంతమందికి అయితే ఆ యొక్క దేశభక్తే లేదు. మరి స్వాతంత్రం తెచ్చింది ఎవరు అని అంటే చెప్పటల్లా ఏమండి. మరి అలాగే మరి మొదటి మనకి ప్రధానమంత్రి ఎవరంటే తెలియదు, మాకెందుకండి అన్నట్టుగా. ఎందుకంటే 1747వ సంవత్సరం నుండి 1947వ సంవత్సరం వరకు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు. ఆక్రమించుకొని, మనల్ని బానిసలుగా వాడుకొని, మన చేతే పనులు చేయించి, మన వాళ్ళనే సిపాయిలుగా చేసుకొని, ఆ సిపాయిలనే మన మామూలు మనుషులందరినీ కాల్చి చంపించారు. ప్రియులరా, వాళ్ళు మాత్రం హెడ్లుగా ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళంతా కూలీలుగా పనిచేశారు. అలాంటి బానిస బతికినటువంటి మానవులు కొంతమందికి కోపం వచ్చి, మా దేశాన్ని మీరు ఆక్రమించుకొని పరిపాలన చేస్తారా? మీరెవరు మా దేశానికి రావటానికి? ఎందుకండి ఈ ఉపోద్ఘాతం అంతా చెప్తున్నారు అని అంటే, నీవు కూడా రక్షణ పొంది 20 30 ఏళ్ళో 40 ఏళ్ళో అయ్యింది. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికి 78 సంవత్సరాలు. అయితే ఈ స్వాతంత్రాన్ని మళ్ళా పోగొట్టుకున్నామా? లే. అనేక యుద్ధాలు జరిగాయి, కానీ మన దేశ స్వాతంత్రాన్ని మనము కాపాడుకుంటూ ధైర్యంగా పోరాడుతూ అపవాదిని లేకపోతే శత్రువును జయించాం. మొన్న కశ్మీర్లో జరిగిన పుల్వామా దాడిలో అనేక మంది చనిపోయారు మన వాళ్ళు. అప్పుడు ఎందుకు చంపేశారు అంటే, వాళ్ళు కాశ్మీర్ మాది అంటున్నారు. వాళ్ళు కాశ్మీర్ మాది అంటున్నాం మనం. ప్రియులరా, అంటే మన భూభాగాన్ని మనము కాపాడుకోవడానికి మనం పోరాడుతూ ఉన్నాం. పోరాడి గెలిచాం. మరి మీరు దేవునిలో స్వాతంత్ర్యం పొందిన మీరు అపవాది మీద, అంటే శత్రువు నీకు, వాడి మీద నువ్వు యుద్ధం చేసి ఒక సైనికుడిలాగా పోరాడి వాడిని ఓడిస్తున్నావా, లేక వాడికి బానిస అయిపోతున్నావా? ఓడిపోయిన వాళ్ళు ఏమైనట్టు లెక్క? బానిసలు. కాబట్టి దావీదు గొలియాతుని చంపాలి. గొలియాతు ఏమన్నాడంటే, ఇంతమంది ఎందుకు యుద్ధము? మీలో మగోడెవడో రండి బయటికి, మాలో నుంచి ఒకళ్ళం వస్తాం, మీలో నుంచి ఒకళ్ళు రండి, చూసుకుందాం. మీరు కనుక గెలిస్తే మేమంతా మీకు బానిసలం, గెలిస్తే. అలాగే మేము గెలిస్తే మీరంతా మాకు బానిసలు అని చెప్పి సవాలు విసిరి 40 రోజుల పాటు వాళ్ళు అటుపక్క ఉన్నారు, వీళ్ళు ఇటుపక్క ఉన్నారు. వీడెవడు ముందుకు వెళ్ళలేదు, వాడు రెడీగానే ఉన్నాడు, మీరు రండి. కానీ ఎవడికి ధైర్యం చాలట్లేదు. ఎందుకని?
వాడు 6 మూడ జానెడెత్తున్నాడు, బహుబలశాలి. ప్రియులారా, మరి అప్పుడు దావీదు అనేటువంటి వాడు దేవుడిని ఎరిగినవాడు, దేవుడిని మహిమపరిచేవాడు, పాటలు పాడేవాడు, ఘనపరిచేవాడు, దేవుడి మీద ఆధారపడేటువంటి వ్యక్తి వచ్చాడు. యుద్ధంలో ఉన్నటువంటి తన అన్నలను చూడటానికి వాళ్ళ నాన్నగారు పంపిస్తే విషయం తెలుసుకున్నాడు. చెప్పాడు, వాడిని నేను చంపుతాను అన్నాడు. అరే, నువ్వు చూస్తేనేమో చిన్నవాడిగా ఉన్నావు, నువ్వు ఎలా చంపుతావు? అప్పుడు చెప్పాడు, సింహము తోడేళ్ళు నేను చంపాను, మా గొర్రెల దగ్గరికి వస్తే వాడిని నేను చంపేస్తాను. సరే వేసుకో బాబు, డ్రెస్ వేసుకో అన్నారు. వద్దు, నాకే డ్రెస్ వద్దు, కత్తులు వద్దు అన్నాడు. మరి ఎలాగా? నా దగ్గర ఉన్నది మామూలుగా మేము వాడతామో ఆ ఒడిసెలే వాడతాను అని ఒక 5 రాళ్ళు ఏరుకొని వాటితో యుద్ధానికి పోతున్నాడు. చేతిలో ఏముంటుందండి దావీదుకి? కర్ర. ఎందుకని? ఆ గొర్రెలకి పైన కొమ్మల్ని తినటానికి కిందకు ఉంచుతాడు, అందుకని వంకీ కర్ర ఉంటుంది. గొర్రెలు కాసుకునే వాళ్ళకి చాలామందికి వంకీ కర్రలు ఉంటాయి, ఎందుకంటే దాన్ని లాగటం కోసం. ప్రియులారా, సరే కర్ర తీసుకొని పోతా ఉంటే వాడు అన్నాడు, నేను ఏమైనా కుక్కను అనుకున్నావు, కొట్టడానికి వస్తున్నావు అన్నాడు. దావీదు అన్నాడు, ఈరోజు దేవుడు నిన్ను నాకు అప్పగించాడు అన్నాడు. అంతే. సరే ఒడిసెల్లో ఒక రాయి వేసుకొని గిరగిర తిప్పి కొట్టాడు. అన్ని కవచం వేసుకొని ఉన్నాడు మొత్తం మొహానికి మొత్తానికి. ఇక్కడ మాత్రం లేదు, కళ్ళ దగ్గర. ఇక్కడ మాత్రం ఆ రాయి తీసుకొని కొట్టగానే దిమ్మ తిరిగిపోయి వెనక్కి అలాగే పడిపోయాడు. ఆ పడిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి గబగబ వాడి కత్తితోనే వాడి తలకాయ నరికి తెచ్చేసి, శత్రువుని ఏం చేయాలి క్రైస్తవుడు? జయించాలి, అపవాదిని ఓడించాలి. భారతదేశం 78 సంవత్సరాలుగా మన భూభాగాన్ని దేన్ని కూడా పోగొట్టుకోవాలి. యుద్ధాలు వచ్చాయి, చైనాతో యుద్ధం, పాకిస్తాన్తో యుద్ధం వచ్చాయి, కానీ ఎప్పుడు కూడా మన భూభాగాల్లో వాళ్ళని ఉండనీయలేదు, చంపేశారు. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి? క్రైస్తవులుగా నువ్వు మారితే దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని, ఎఫ్సి పత్రికలో రాస్తాడన్నమాట, దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకొని వాక్యం అనే డాలును పట్టుకొని నువ్వు వాడు వేసేటువంటి అగ్నిబాణములను ఏం చేయాలంట? ఎదుర్కోవాలి. కవచం ఉన్నప్పుడు ఏమవుతుంది? బాణం గుచ్చుకోదు కదా, ఎదుర్కొంటుంది అది, అంటే నీకు క్షేమాన్ని ఇస్తుంది. మరి అలాంటి దేవుడి దగ్గరికి నువ్వు వచ్చి ఆత్మ ఖడ్గమును ఉపయోగించకుండా ఎందుకు సాతానికి బానిస అవుతున్నావు? ఎందుకు ఓడిపోతున్నావు? ఎందుకు వెనుతిరిగిపోతున్నావు? ఎందుకు బలహీనపడుతున్నావు? ఎందుకు దేవుడి దగ్గరికి రాలేకపోతున్నావు? ఎందుకు మొరపెట్టలేకపోతున్నావు? ఎప్పుడు చూసినా పోసుకోలు కబుర్లతోనే కూర్చుంటున్నావు ఎందుకు? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఒక మాట ఇర్మియాతో ఇశ్రాయేలు ప్రజలకు చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు తప్పులు చేస్తూ ఉన్న సందర్భం అది. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మీరు నాకు మొరపెట్టిన ఎడల, నిజముగా కనుక మీరు నాకు మొరపెట్టినట్లయితే మీకు ఆశ్చర్యకరమైన సంగతులు, ఏమన్నా గూఢమైనటువంటి సంగతులు నేను మీకు తెలియచేసేదను అని రాశారు. ప్రియులారా, మరి ఇలాంటి ఆశ్చర్యకరమైన సంగతులు దేవుడి దగ్గర తెలుసుకోవాలనే మనసు నీకుంటే, ముఖ్యంగా నీ కుటుంబానికి ఏమవుతుంది, నీకేమవుతుంది, నువ్వు ఎలా నడుస్తున్నావు, నీ కుటుంబం ఎలా నడుస్తుంది అని రోజు నువ్వు ప్రార్థన చేస్తే కుటుంబం బాగుపడదా? పిల్లలు, భర్తలు రక్షణలోకి రారా? అయితే నీకు ప్రార్థన లేదు. ప్రార్థన ఎప్పుడైతే మనకు తగ్గుతుందో ఎవరు వేస్తారు అగ్నిబాణాలు? అపవాది వేస్తాడు అని రాస్తుంది అక్కడ ఎఫ్సి పత్రికలో. ఆ బాణాలు గుచ్చుకుంటున్నాయా? కష్టంగా ఉందా? బాధగా ఉందా? ఏమంటే ఇబ్బందిగా ఉందా? ఇతరులకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉందా నీ హృదయం? ప్రభువులోకి వచ్చి కూడా అబ్బాయి రక్షణ పొందాడు, మా ఆవిడ రక్షణ పొంది, మా ఆయన రక్షణ పొందాడు, మా మనవాళ్ళు, మా కోడళ్ళు అందరూ రక్షణ పొందారు అని చెప్పలేకపోతున్నావా? అంటే నువ్వు ఇప్పటికీ ఏం జరుగుతుందంటే అపవాది వేసేటువంటి అగ్ని బాణములకు నీవు బలైపోతున్నావు. యెహోషువ అదే అన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించదుము, మీరెవరిని సేవించదురు? నా ఇంటి వారు అన్నాడు.
అందుకనే ఒక పాటను కూడా ఆ రోజుల్లో మరి మంచి హృదయంతో రాశారు. నేను నా ఇంటి వారు, నేను నా ఇంటి వారను సూర్యుని కొలిచెదము. ఏమంటే ఎవరిని కొలుస్తాం? నీతి సూర్యుడిని మేము కొలుస్తాం. ఎవరు? నేను నా ఇంటి వారు. ఇప్పుడు నువ్వు ఆ మాట చెప్పగలవా? చెప్పగలవా? మా కుటుంబం అంతా దేవుళ్ళో ఉందండి. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? ఒక ఆయన కలెక్టర్ అయ్యాడంట. ఆయన్ని అడిగారంట, మీ పిల్లలు ఏం చేస్తున్నారండి అని. మా మొదటి అబ్బాయి కలెక్టర్ అయ్యాడండి, అలాగని. రెండో అమ్మాయి ఇతర దేశాల్లో మరి మంచి పొజిషన్లో ఉందండి అన్నాడు. లేకపోతే కలెక్టర్ గారు ఎలాగుంటారో తెలుసా? అవమానంతో ఉండాల్సి వచ్చేది. చదువుకున్నవాడు ఇంట్లో ఉండి పిల్లలు చదువుకోకపోతే, మంచి బుద్ధి కలిగిన వాళ్ళు ఇంట్లో ఉండి వాళ్ళు మంచి బుద్ధి లేకపోతే, రక్షణ పొందిన వాళ్ళు ఇంట్లో ఉండి ఇంట్లో వాళ్ళు రక్షణ పొందకపోతే ఎంత బాధ ఉంటుంది దేవుడికి. కాబట్టి ఇజ్రాయెల్ దేశంతో మనం పోల్చుకోకూడదు. కారణం ఏంటంటే ఇజ్రాయెల్ అందరూ కూడా తప్పనిసరిగా సంవత్సరమునకు కుటుంబం మొత్తం దేవుడి సన్నిధిలో కనపడాలి, దేవుడికి దశంభాగాలు ఇవ్వాలి, అలాగే 10 ఆజ్ఞలు పాటించాలి. ఒకవేళ అందులో ఏదైనా తప్పు జరిగితే శిక్ష వేయచ్చు. ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు తీసుకొని కొట్టారు వ్యభిచారం చేస్తే, దొంగతనం చేస్తే, అలాగే ఒకళ్ళు కొట్టుకొని ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా గాయమైతే, జంతువు ఏదైనా చనిపోతే అన్నిటికీ కూడా శిక్షలు రాశారు లేవి కాండములో, సంఖ్యాకాండంలో. ఏ తప్పుకే శిక్ష వ్రాయబడింది ధర్మశాస్త్రం. దేవుని యొక్క ప్రేమల ప్రియులరా, మరి దేవుడు అద్భుతములు సూచన క్రియలు ఎన్నో వాళ్ళ మధ్య చేశాడు. నిర్గమాకాండం చదవండి, 15వ అధ్యాయము 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? ఏం చేస్తాడంటే దేవుడు ఏమంటున్నాడు? మోషే, అద్భుతములు చేసేవాడివయ్యా, నీ వంటి వాడు ఎవడున్నాడు? ఇప్పుడు మీ ఇళ్ళల్లో ఆ మాట చెప్పుకుంటారా మీరు? మా ఇంట్లో దేవుడు అద్భుతం చేశాడు చెప్పాలి అంటే నువ్వు ముందుగా మీ కుటుంబం అంతా రక్షణ పొంది ఉండాలి. పిల్లలు పుట్టారండి, పెళ్ళిళ్ళు అయినాయండి, మనవాళ్ళు పుట్టారు, మనవరాళ్ళు పుట్టారు, 2 ఇళ్ళు వచ్చినాయి, 3 ఇళ్ళు వచ్చినాయి. ఇది కాదు ఆశీర్వాదం, ఇది కాదు అద్భుతాలు. ప్రియులరా, అనేక మందికి ఇళ్ళు ఉన్నాయి, అనేక మందికి ఉద్యోగాలు ఉన్నాయి, అనేక మందికి పెళ్ళిళ్ళు అయ్యాయి, అనేక మందికి పిల్లలు పుట్టారు. ఇదే అద్భుతం అనుకుంటున్నావా? కాదు. దేవుడిలో అద్భుతం అంటే తప్పనిసరిగా కుటుంబం అంతా రక్షణ పొందటమే మహా అద్భుతం. కాబట్టి నీవు అద్భుతములు చేయువాడు. ప్రార్థన చేసేవా ఎప్పుడన్నమాట? అయ్యా నా కుటుంబంలో అద్భుతములు జరిగించు. ఏ అద్భుతాలు? మొట్టమొదటిగా రక్షణ. ఎందుకు? రక్షణ పొందకపోతే ఏమవుతుందో మార్క్స్ వార్త 16:16లో రాశారు. నమ్మి బాప్తిజం పొందండి, నమ్మని వారికి శిక్ష తప్పదు. నువ్వేమో బాప్తిజం పొందావు, ప్రభు బలిలో పాల్గొంటున్నావు, మరి నీ ఇంటి వాళ్ళు చేయట్లేదు, వాళ్ళకి ఏమి పొందుతారని రాసింది బైబిలు? శిక్ష. అంటే భూమి మీద మీరిద్దరు కలిసే బతకొచ్చు ఇంట్లో, కానీ దేవుళ్ళో మాత్రం కలిసి లేదు. వాళ్ళదొక దిక్కు, నీదొక దిక్కు, వాళ్ళదొక ఆలోచన, నీదొక ఆలోచన, వాళ్ళదొక తలంపు, నీదొక తలంపు, మోకరించం, నోళ్ళు తెరవం. మొన్న ఒక ఊరెళ్ళి నేను సువార్త చేస్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద తల్లులు కూర్చొని ఉన్నారు, అక్కడ కుర్చీల్లో కూర్చొని ఉంటే నేను అన్నాను, మన పేరేంటి అని అడిగి, అమ్మ ప్రార్థన చేయమ్మా అన్న. రాదు అంది. ఎంత వయసు ఉంటుంది? ఒక 60 ఏళ్ళ దాకా. రక్షణ అంట పుట్టిన దగ్గర నుంచే వాళ్ళు ప్రభువులో పెరిగారంట, కానీ ఏం రాదంట? ప్రార్థన రాదు. ఇదేనా ప్రభువులో మనం నేర్చుకునేది? సంఘానికి వచ్చేది?
ఏమండి, నువ్వు చదువు రాకపోవచ్చు, విన్నటువంటి వాక్యాన్ని తీసుకెళ్ళి మరొకరికి చెప్పేటువంటి జ్ఞానం నీకు లేదా? వింటలేదా నువ్వు? ప్రార్థన వింటలేదా? అనేక మంది 60 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ ఉంటే వినలేదా నువ్వు? ఏమంటే ప్రారంభ ప్రార్థన చేయలేవు, మధ్య ప్రార్థన చేయలేవు, ఉపవాస ప్రార్థన చేయలేవు, వాక్యానుసార ప్రార్థన చేయలేవు. దేనికి నువ్వు వచ్చుతా ఉంది? చర్చికి ఎందుకు వచ్చావు? రక్షణ ఎందుకు తీసుకున్నావు? బలారాధన ఎందుకు తీసుకుంటున్నావు అంటే తీసుకుంటున్నావు అయ్యా, ఆయన ఇస్తున్నాడు, మేము తీసుకున్నాం. మరి ఆయన నేర్పలేదా? నన్ను ఎప్పుడు ప్రార్థన చేయమన్నాడు, నువ్వే అడిగావు నన్ను అంది. వాళ్ళ పాస్టర్ అంటే ఎప్పుడు ప్రార్థన చేయమని అడగలేదంట. కానీ మన దగ్గర కూడా అందరూ మీరు ప్రార్థన లేని వాళ్ళే వచ్చారు, ప్రార్థన రాదన్న వాళ్ళే వచ్చారు. మరి కొంచెం కొంచెం నేర్చుకోమ్మా, ఇలా చేయి, ఇలా చేయండి. ఈ రోజున గంటల తరబడి ప్రార్థన చేసేవాళ్ళు అయ్యారు. ఏం చేస్తాడు దేవుడు? అద్భుతములు చేయువాడు. చేస్తాడు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి నిజంగా అడిగితే అద్భుతాలు జరుగుతాయి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ, నీవు యెహోవా మీ మధ్య అద్భుతము కార్యములు చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడని జనులకు ఆజ్ఞయించి. అద్భుతాలు జరగాలంటే ఏమని చెప్తున్నాడు? మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకోవాలి. అంటే నాలో ఏం తప్పులు ఉన్నాయి, ఎక్కడున్నాయి, నేను ఒప్పుకోకుండా ఉన్నానా? నా భార్య చెబితే, నా భర్త చెబితే, నా కొడుకు చెబితే, నా కూతురు చెబితే, నా బంధువులు చెబితే, ఏమంటే సేవకుడు చెప్తే నేను ఒప్పుకోకుండా పరిశుద్ధపరచుకోక నా యొక్క జీవితాన్ని, హృదయాన్ని ప్రభువా ప్రభు అంటున్నానా? అలాంటి అద్భుతాలు జరగవు. బైబిల్ రాస్తూ ఉంది. ఏమంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, దేవుడు చెప్పాలి. అద్భుతాలు ఎందుకని చెప్పట్లా? మీరు ఇష్టం లేదా మీకు? ఆలోచించి. కాబట్టి యెహోషువ అంటూ ఉన్నాడు, అద్భుతాలు మీలో జరగాలంటే పరిశుద్ధత అవసరం. పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనలను పిలిచాడు, అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. కాబట్టి మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. ఆ మనుషులు యేసు చేసిన సూచన క్రియలను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పారు. ఏం జరగాలంట? దేవుడు ఎరుగుంటే సూచన క్రియలు జరగాలి. ప్రార్థన చెయ్యి. ఎందుకు మారట్లేదు ప్రభువా మా వాళ్ళు? ప్రార్థన చెయ్యి, అడుగు. దేవుడు ఒక సూచన, కారణం ఏంటి అడుగు. ఎందుకు తప్పావురా? సరిగా రాయలేదు. ఎందుకు రాయలేదా? చదవలేదు. ఎందుకు చదవలేదురా? ఇంట్లో కుదరటం లేదు, అన్ని అప్పుల బాధలు. అందుకని ఒక పక్క పని చేసుకుంటూ మరి చదువుకోవాలంటే కుదరలే. ఎందుకు కుదరలేదమ్మా? అమ్మా నాన్నలు సరిగా లేరు. ఎందుకు లేరమ్మా? వాళ్ళ అమ్మా నాన్నలు సరిగా పెంచలేదు. చూసారా ఎన్ని వచ్చినాయి? ఒకటి కాదు, ఒక దానమ్మటి ఒకటి, ఒక దానమ్మటి ఒకటి, లింక్ అది. అందుకని దేవుడు ఒక మాట అన్నాడు, మీ పితరుడైనటువంటి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేరాలనే ఉద్దేశంతో మీరు తప్పులు చేసినా క్షమిస్తున్నాను అన్నాడు దేవుడు. కాబట్టి నువ్వు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఏమన్నా వాగ్దానం తీసుకున్నావా? పొందావా? అడిగావా? తీర్మానం చేసుకున్నావా? ప్రభువా నేను ఈ సంవత్సరం రక్షణ పొందాను, వచ్చే సంవత్సరం కల్లా మా ఇంట్లో వాళ్ళు రక్షణ పొందాలి. ప్రార్థన ఉందా? ప్రార్థన ఉందా? నేను బైబిల్ ప్రకారం ఏ తప్పు చేయట్లేదు కాబట్టి మా ఇంటి వారందరికీ చదువులు, ఉద్యోగాలు, మంచిగా మంచి వివాహాలు, దేవుడిని ఎరిగినటువంటి కుటుంబాలు రావాలి ప్రభువా. అడిగావా? ఎందుకని? నీకు అసలు లోకంలో జీవించడమే ఇష్టం తప్ప ప్రభువులో జీవించడం ఇష్టం లేదు. నీవు నీ కుటుంబాలు ఏదో తెలియక రక్షణ పొందాం, తెలియక బాప్తిజం ఇచ్చాడు పాస్టర్ గారు,
ఇక తప్పలేదు అన్నట్టుగా చర్చికి వస్తున్నావా? ప్రియులరాది మంచి పని కాదు. మా అమ్మాళ్ళు కొడితే నేను స్కూల్కి వెళ్ళాను కానీ నాకు చదవడం ఇష్టం లేదంటే ఎలాగా? భ్రష్టుడైపోతారు, పాపులైపోతారు, పనికిమాలిన వారైపోతారు, విచ్చలవిడితనం పెరిగిపోతుంది. ప్రియులరా, అలా ఉండకూడదు. ఈయన సూచన క్రియలను చూచి నిజముగా లోకరక్షకుడు. నీ ఇంట్లో సూచన క్రియలు ఏంటి? అద్భుతాలు ఏంటి? ఏం జరిగాయి? ఆలోచన చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, అద్భుతములు చేయువారిగాను నియమించాడు. అన్నీ చేస్తారు. దేవుడు పిలిచినటువంటి పిలుపు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1-2 వచనాల్లో దేవుడు శిష్యులతో మాట్లాడుతూ చెప్తున్న మాట. 10వ అధ్యాయం 1-2. చూసారా? ఏం చేయమని? అద్భుతాలు చేయండి, పోండి. మరి నువ్వు కూడా దేవుడి దగ్గరికి వచ్చావు. నేను కోరుకునే ఒక అద్భుతం ఒకటే, మీ కుటుంబం అంతా రక్షణ పొందితే అది గొప్ప అద్భుతం. ధైర్యంగా మాట్లాడచ్చు ఎవరితో అయినా. నేను రక్షణ పొందాను, ప్రార్థన చేశాను, దేవుడు అద్భుతాలు చేశాడు మా కుటుంబంలో. ఏంటంటే మా వాళ్ళంతా రక్షణ పొందారు. రక్షణ అనేది ఒక అద్భుతమైన కార్యం. కాబట్టి ఏమిచ్చి పంపాడండి? అద్భుతాలు చేయండి అని అభయం ఇచ్చి దేవుడు పంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేమలో మొదటి కొరింథీ పత్రికలోనే 12వ అధ్యాయము 9-10 వచనాలు కొందామండి. కాబట్టి దేవుడిని నిజంగా ఎరిగితే ఏమేమి ఇస్తాడో ఇక్కడ ఒక లిస్ట్ ఉంది. ఇందులో ఒక్కటైనా నీకుందా? దేవుడిని ఎరిగావు, ఎరిగిన వాళ్ళకి చెప్తా ఉన్నాడు అన్నమాట. ఏమేమి ఇస్తాడో ఆయన రాసుకుంటూ వచ్చాడు. ఏమండి? స్వస్థపరుచు వరం, అద్భుత కార్యములు చేయు శక్తి, దేవుని యొక్క ప్రవక్తలుగా కొందరిని అద్భుతాలు చేసేవారిగా దేవుడు అభిషేకించి పంపించాడు. ఏమైనా ఒక్క వరం ఎవరికైనా ప్రార్థన చేస్తే బాగుపడినట్టుగా చెప్పగలవా? లేదా మీ ఇంట్లో ప్రార్థన చేస్తే ఫలానా వాళ్ళు మారారని చెప్పగలవా? లేదా నీకే ప్రార్థన చేస్తామంటే దేవుడు నాతో మాట్లాడి నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అని చెప్పి నేను సరిచేసిన సంగతులు ఉన్నాయా? చెప్పండి. చదువు రానటువంటి అమ్మా నాన్నలకి డాక్టర్ చదివేటువంటి పిల్లలు, ఇంజనీర్ చదివే పిల్లలు ఉన్నారండి. ఎలాగా వాళ్ళ అమ్మా నాన్నలకు అక్షరం ముక్క రాదు, కూలి పనులు చేసుకునేవాళ్ళు, తెలుగే రాదు సరిగా. ఏమంటే అలాంటి వాళ్ళకు పుట్టిన పిల్లలు మరి ఇంగ్లీష్లో అనర్గణంగా మాట్లాడుతూ ఇతర దేశాలకు వెళ్ళే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే ఏ శక్తి అది? ప్రార్థనా శక్తి. వీళ్ళిద్దరూ నిజాయితీగా నడిచిన శక్తి. ఎక్కడికి పోద్దండి నీతి? మీలో నీతి సూర్యుడు ఉదయించును అని రాశాడు కదా బైబిల్లో. నమ్మకమైన వారికి మెండైన దీవెనలని రాశాడు కదా బైబిల్లో. మరి ఆ దీవెనలయ్యి నీకు, నీ కుటుంబానికే. ఎందుకని? పెళ్లి చేసుకున్నటువంటి ప్రతి కుటుంబంలో అలజడులు, సరిగా నడవకపోవటాలు, బాధ. నీ కుటుంబం అంతా కూడా లెక్కేస్తే ఎంతమంది ఉంటారో లెక్కే.
ఎంతమంది బాగున్నారో లెక్క, ఎంతమంది దేవుళ్ళో ఉన్నారో లెక్క, ఎంతమంది రక్షణలో ఉన్నారో లెక్క, ఎంతమంది దారి తప్పలేదో లెక్క. దేవుడు లెక్కేసుకుంటాడట. అవునా? అవును. ప్రకటన గ్రంథంలో అంటాడు, అయ్యా ఇంకా ఎంతకాలమని నువ్వు తీర్పు ఉంటావు అంటే దేవుడు మాట్లాడాడు అక్కడ. ఏమనంటే, మీ వలే హతసాక్షులు అయ్యేటువంటి వాళ్ళ లెక్క పూర్తయిన తర్వాత ఈ లోకము అంతమవుతుంది అని రాశాడు. ఆయనకు కూడా ఒక లెక్క ఉందంట. బైబిల్ చెప్తా ఉంది అది. మరి మనకి ఒక లెక్క ఉండద్దా? మన ఇంటి వారంతా రక్షణ పొందాలని ఆయనకు ఒక లెక్క. అందరూ కూడా వాళ్ళ వలే మరి హతసాక్షులైన వాళ్ళ యొక్క లెక్క పూర్తయ్యేంత వరకు కూడా ఈ లోకము అంతము జరగదు. కాబట్టి ఆ లెక్క ఎంత చెప్పాడా? చెప్పలేదు. ఎంతమంది ఉంటారు చెప్పాడా? చెప్పలేదు. ఆ లెక్క ఆయనకి తెలుసు, వాళ్ళ నాన్నగారికి తెలుసు. ప్రియులరా, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇక కొంచెం కాలము విశ్రమింప. ఒక లెక్క ఉంది ఆయనకి. నీకేం లెక్క ఉంది? ప్రభువారికి ఒక లెక్క ఉంది. మరి నీకేం లెక్క ఉంది? అయ్యా నా కొడుకు, నా కూతురు, నా భర్త లెక్కేసుకో. ఎంతమంది ఉన్నారు రక్షణ లేకుండా తిరుగుతున్నవాళ్ళు? నువ్వు సరైనటువంటి మార్గంలో రక్షణ పొందిన దగ్గర నుంచి కనుక నడిచుంటే ఈ పాటి కుటుంబాలు దేవుడి సన్నిధిలో ఉండే. నీ నడక సరిగా లేదు, నీ ఆలోచన సరిగా లేదు, నీ తలంపులు సరైనవి కావు, నీ చేతలు సరైనవి కావు, నీ చూపులు సరైనవి కావు. దేవుడి మీద కన్నా లోకం మీద దృష్టి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని నీకు ఎరగరా? మీరు ఎరుగరా? లోక స్నేహం చేస్తే దేవుడితో సంబంధాలు లేవు. చర్చికి వచ్చినంత మాత్రం ఏం కుదరదు, బలారాధన తీసుకున్నంత మాత్రం ఏం కుదరదు, మారు మనసు లేకపోతే కుదరదు. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దాం. దేవుడు బాప్తిజం తీసుకోగానే చెప్పిన మాట, ఆయన బాప్తిజం తీసుకోగానే చెప్తున్న మాట ప్రభువారి బాప్తిజం. యోహాను చెరపట్టబడ్డ తర్వాత యేసు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. చూసారా? మరి ఎంతమంది నువ్వు సువార్త ప్రకటించావు రక్షణ పొంది? అమ్మాయి, మరి మీరు రక్షణ పొందండి, మారు మనసు పొందండి, అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్యకార్యాలు చూస్తారు, దేవుడి యొక్క కృప మన మీద ఉంటుంది, దారి తప్పిపోకుండా ఉంటాం, బలవంతులుగా ఉంటాం, ఆరోగ్యవంతులుగా ఉంటాం, చదువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, మంచి మంచి వివాహాలు అవుతాయి, మంచి మంచి పిల్లలు పుడతారు అని ఎందుకు చెప్పలేకపోయావు? దేవుడు అదే అంటున్నాడు, మారు మనసు పొంది రక్షణ పొందండి, అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మారు మనసు లేకపోతే అద్భుతాలు లేవు. దేవుని యొక్క ప్రేమ ఆలోచన చేయండి. అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు 4వ వచనంలో ఒక మాట చెప్పాడు. 4వ వచనం చదవండి ముందు, తర్వాత 14కి వెళ్ళండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను చాలు, ఎక్కడికి వెళ్ళకూడదు? యెరూషలేము విడిచిపెట్టాలి. బాగా మనం దేన్ని విడిచిపెడతాం? మందిరాన్ని విడిచిపెట్టేలా తిరుగుతాం. దేవుడు అంటున్నాడు, మరి ఎందుకు ఈ మాట చెప్పాడు అక్కడ? 40 రోజుల పాటు శిష్యులు దేవుణ్ణి వెంబడించకుండా లోకంలో తిరుగుతున్నారు. దేవుణ్ణి వెంబడించట్లా, సువార్త చేయట్లా వాళ్ళే. అప్పుడు చెప్పిన మాట అది, మీరు యెరూషలేమును వదిలి వెళ్ళబాకండి, తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఏంటయ్యా ఆ వాగ్దానం? 14వ వచనం చదవండి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేవుడు చెప్పాడుగా, యెరూషలేమును విడిచిపెట్టక ప్రార్థనలో ఉండండి. 2వ అధ్యాయం 1-2 వచనాలు.
పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద బాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. వాగ్దానం నెరవేరిందా? యోవేలుకి ఇచ్చిన వాగ్దానం నీవు 2వ అధ్యాయంలో కనపడుతుంది. కిందకి భాగంలోకి వస్తే అప్పుడు చెప్తాడు, పేతురు అంటాడు, అయ్యా మేము మత్తులుగా లేము, యోవేలుకి ఇచ్చిన వాగ్దానము నెరవేరుతుంది. ఆ కింద భాగంలో అంటున్నాడు ఏమనంటే, మీరు మీ పిల్లలు, తండ్రులు, దాసులు, దాసీ జనము అందరి మీదకి పరిశుద్ధాత్మ వస్తుందనే వాగ్దానం. అదే అండి. ఏమన్నా ఉన్నాయండి ఈ లక్షణాలు మీలో, మీ కుటుంబాల్లో? అందరి మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది. దేవుని ప్రేమించవలసిందిగా కోరుతాం. ఎప్పుడుది? ఇది యోవేలుతో చెప్పిన వాగ్దానం. అందుకని ఏం చెప్తున్నాడు 4వ వచనంలో, మీరు వాగ్దానం కొరకు కనిపెట్టండి. అందుకని ఏం చేశారు శిష్యులంతా కూడా, మనం తప్పు పని చేసాం, యేసయ్య మనతో ముందే చెప్పి చనిపోయాడు, ఆయన తిరిగి వచ్చాడు, కానీ మనమే నమ్మకుండా మన ఇష్టం వచ్చినట్టు మన లోకంలో కలిసిపోయాము, అందుకని మళ్ళీ బుద్ధి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆయన చెప్తున్నాడు మీరు యెరూషలేము విడిచిక ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు అని ఏకంగా మళ్ళీ మనసు మారి అందరూ కలిసిపోయి ప్రార్థన చేశారు. మరి మనమైతే ప్రార్థనకి రండి అంటే మాకు కుదరదు, మా ఇంట్లో వాళ్ళు వచ్చారు, మేము పనికి వెళ్తున్నాం, మాకు కుదరదంటే వాగ్దానం ఉండదు, కుదరదంటే పరిశుద్ధాత్మ ఉండదు, కుదరదు అంటే అద్భుతాలు జరగవు, కుదరదు అంటే మేలులు చూడవు. అదేంటండి? అవును, బైబిల్ చెప్తాను, ఆయనే చెప్తున్నాడు, మీరు యెరూషలేమును విడిచిపెట్టక ప్రార్థన చేస్తే వాగ్దానం వస్తుంది మీ మీదకి. ఆ వాగ్దాన ఫలాలు వాళ్ళు చూస్తారు. మరి మీకొద్దా వాగ్దానాలు, మీకొద్దా ఫలాలు, మీకొద్దా ఆశీర్వాదాలు, మీకొద్దా మేలుడు, మీకొద్దా అభివృద్ధి, మీకొద్దా దేవుడి రాజ్యం? మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి వద్దా? మీకు ఒక్కదానికే కావాలా? ఆలోచించు. దేవుని యొక్క ఆ ప్రేమ. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 2వ వచనం, రోగుల ఎడల ఆయన చేసిన సూచన క్రియలు నీ కుటుంబంలో నీ ద్వారా జరుగుతుంటే, మా అమ్మ ప్రార్థన చేస్తే ఇది జరుగుద్ది, మా నాన్న ప్రార్థన చేస్తే ఇది జరుగుద్ది. అప్పుడు నీ కుటుంబం అంతా దేవుడి సన్నిధికి రాదా? ఇవాళ ఎవరో నా దగ్గరికి 3 వచ్చారు. వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి మాట, అయ్యగారు మేము గత కొన్ని సంవత్సరాలుగా మీ దగ్గరికి వస్తాం, మీరు చెప్పినవన్నీ జరిగాయి మా ఇంట్లో, మా కుటుంబంలో. నేను కూడా ఒకప్పుడు మీ సంఘంలో ఉన్న వ్యక్తినే, ఇప్పుడు అటు వెళ్ళిపోయా. మీరు కూడా చాలా విషయాలు చెప్పారు, కానీ మీరు చెప్పిన మాట ఎవరు వినక తమ ఇష్టం వచ్చినట్టు నడిచి తమ మార్గములను చెడగొట్టుకున్నారని నాకు తెలుసు. పిల్లరా, వాళ్ళు వచ్చి బతిలాడు, అయ్యా మా అమ్మాయి భర్త వెళ్ళిపోయాడు, పిల్లలు లేరు, 7 సంవత్సరాలైంది. అలాగే మరొక ఆమె అప్పులు పాలై భర్త మాట్లాడట్లేదు, కాలు ఇరిగింది, ఎలాగా? అలాగే ఒక ఆమె పోలీస్ కేసుల్లో ఉంది, అవి ఎప్పుడు జరుగుతాయి? నేను చెప్పిన వాటిల్లో కొన్ని జరిగిపోయాయి, కొన్ని జరగాల్సి ఉన్నాయి. మళ్ళా వాళ్ళు వచ్చి ఈ రోజున ప్రార్థన చేయించుకున్నారు. వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడింది, ప్రభువారి దగ్గర మనం బతిలాడుకుంటే మనకి అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ఎప్పుడైనా సేవకుడు, ఇక్కడ వేరే సేవకుడు వచ్చినప్పుడైనా కనీసం ప్రార్థన చేయించుకున్నావా? నీకెందుకు లేదు ఈ ఆత్మ? అరే, ఒక సేవకుడు ద్వారా మనం ప్రార్థన చేయించుకుంటే మనకు మేలు జరుగుతుంది. ఎందుకు లేదు నీకు ఆత్మ? బుడుంగుడుంగని పరిగెత్తావు ఎందుకు మందిరంలో నుంచి ప్రార్థన లేకుండా?
నువ్వు చేసుకోవు, సేవకుడు వచ్చినా చేయించుకోవు. వాయ్ కారణం ఏంటి? గర్వం. నీకు హృదయ గర్వం ఎక్కువ. దేవుడు వాక్యం చెప్తుంది దానియేలు గ్రంథంలో, గర్విష్ఠులను దేవుడు అణపశక్తుడు, అణిచేస్తాడు. గర్వం ఉండకూడదు. నువ్వు వచ్చావంటే సంఘానికి తప్పనిసరిగా ప్రార్థన అనేది చేయించుకోవాలి. వేల మంది లేరు సంఘంలో, ఉన్నటువంటి 30, 40, 50 మందికి చేయలేరా పాస్టర్ గారు? ఎందుకని చేయించుకో? గర్వం ఎక్కడ ఉంటుందో పడిపోవడం అనేది ఉంటుంది, కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, ఆశీర్వాదం లేదు నీ మీద. కాబట్టి ఆశీర్వాదం కొరకు మనము ప్రార్థన చేసుకోవాలి, చేయించుకోవాలి. ప్రియులారా, యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 30వ వచనం, 20వ అధ్యాయం 30. అనేకమైనటువంటి ఇతర సూచన క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. మీకా గ్రంథం 7:15. ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును. ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు అన్ని అద్భుతాలు చేశాడు దేవుడు. అలాంటి అద్భుతాలు నేను మీ మధ్య చేస్తాను అని చెప్తున్నాను. అయిపోయిందండి. వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసేసి కనీసం 2000 సంవత్సరాలు అయిపోతాం, అయినా కూడా చేస్తానంటున్నాడు, అద్భుతాలు చేస్తాను మీ మధ్య అని చెప్తా ఉన్నాడు. చూడండి, నిర్గమాకాండము 34వ అధ్యాయం 10వ వచనంలో, భూమి మీద ఒక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసి, ఎక్కడా జరగని, నువ్వు విననటువంటివి నేను నీకు చేస్తాను. అయితే నువ్వేం చేయాలి? నా వైపు తిరగాలి, నా మాట అంగీకరించాలి, నన్ను గణపరచాలి. నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తాను. నువ్వు నన్ను గణపరచలేదో నేను గణపరచను. ఆలోచన చేయండి. రోగిగా ఉన్నావు, వెళ్ళినప్పుడు ఒక పండు మరి ఇంకో ఫలమో తీసుకొని పోయావు, ఆదరణ మాటలు చెప్పావు, వాక్యం చెప్పావు, ప్రార్థన చేసావు, నీకు వచ్చింది. మళ్ళీ నీకు బాగలేనప్పుడు వాళ్ళు వస్తారు. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను. దేవుడు అంటున్నాడు, నా వద్దకు వచ్చి వారిని ఎవరు నేను తోసివేయను. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనానికి రండి. ఆయన పరిశోధించాలని మహా కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఏం చేస్తాడంట? లెక్కలేనంట. మన ఇళ్ళల్లో ఏమున్నాయి? లెక్కలేనన్ని తప్పులా, లెక్కలేనన్ని కష్టాలా, లెక్కలేనటువంటి రోగాల, లెక్కలేనటువంటి బాధల, ఏమండి లెక్కలేనంత అద్భుతాలు జరుగుతున్నాయా? కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. హల్లెలూయా. నమ్మితే గనక దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని నువ్వు అనుభవిస్తూ, దేవుడిని ప్రేమిస్తూ, అద్భుతాలు చేసే శక్తి దేవుడిచ్చినట్టుగా కృపావరాలు పొందుకునే వ్యక్తిగా నీవు కూడా ఉండి నీ చుట్టుపక్కల వారిని, నీ కుటుంబీకులను ప్రభు మార్గంలో నడిపించుదువు గాక. అలాంటి ఆత్మదేవుడు నీకు దయచేయును గాక. ప్రతి విధమైన శోధన కీడు నుంచి దేవుడు నిన్ను తప్పించి కాపాడును గాక. మోకరించండి.